ప్రస్తుతం క్రికెట్లో ఒకటే చర్చ. రోహిత్ శర్మ, కోహ్లీ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారు అని. భారత క్రికెట్కు రెండు కళ్ల లాంటి ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరి తర్వాత టీమిండియాను నడిపించే వాళ్ళు ఎవరనే చర్చ క్రికెట్ అభిమానుల్లో విపరీతంగా నడుస్తోంది. మరోవైపు టీం మేనేజ్మెంట్ కూడా యువకులకు అవకాశాలు భారీగా ఇవ్వాలని డిసైడ్ అయింది. త్వరగా వారి స్థానాలను భర్తీ చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు కాస్త క్లారిటీ ఇస్తూ ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే టీమిండియాలో నెక్స్ట్ సూపర్ స్టార్గా ఎదిగే అవకాశం ఉన్న ఓ యంగ్ క్రికెటర్ ఎవరు అనే విషయమై విశ్లేషణ చేశాడు. మరి భారత క్రికెట్కు కాబోయే సూపర్ స్టార్ ఎవరు? భోగ్లే ఎందుకంత కాన్ఫిడెన్స్గా అతని పేరు చెప్పాడో ఇప్పుడు చూద్దాం. తాజాగా యువ టీమిండియా జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ ఆడింది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ జట్టుకు సుమన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం చూసి చాలా మంది షాక్ అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో టీమిండియా జింబాబ్వే టూర్కు వెళ్తుందని చాలా మంది భావించారు. పైగా గతంలో గైక్వాడ్ టీమిండియాను కామన్వెల్త్ గేమ్స్ లో అద్భుతంగా నడిపించాడు. కానీ బీసీసీఐ అతన్ని కాదని గిల్ను కెప్టెన్ చేసింది. కెప్టెన్సీ విషయం పక్కన పెడితే ఆ సిరీస్ లో మంచి ప్రదర్శన కనబరిచిన రుతురాజ్ ను 5వ టీ20 మ్యాచ్ లో పక్కన పెట్టారు. ఎంతో అద్భుతంగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ లాంటి టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఎక్కువ కల్పించాలి. అతన్ని పక్కన పెడితే అది ఏలియన్స్ టీం అవుతుంది. సాధారణంగా ఓపెనర్ గా బరిలోకి దిగే రుతురాజ్ వన్డౌన్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అద్భుతమైన టాలెంట్ తో పాటు లాంగ్ ఇన్నింగ్స్ లో ఆడగల సత్తా, ఒత్తిడిని తట్టుకుంటూ ఇన్నింగ్స్ ను ఏర్పరచడంతో పాటు టీం పరిస్థితిని బట్టి నిదానంగా లేదా వేగంగా ఎలాగైనా బ్యాటింగ్ చేయగల క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. అతడు కోహ్లీ స్థానాన్ని ఖచ్చితంగా భర్తీ చేయగలడు. పైగా కెప్టెన్సీ లక్షణాలు కూడా గైక్వాడ్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇండియన్ క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్ భవిష్యత్తులో తప్పకుండా సూపర్ స్టార్ అవుతాడంటూ హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాలో నెక్స్ట్ సూపర్ స్టార్ అంటూ హర్ష భోగ్లే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.